ఫ్రెండ్స్, దయచేసి స్క్రోల్ చేయకండి. మీతో ఒక విషయం నా యొక్క బాధను షేర్ చేసుకుందామని ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. నేను ఒక పోలీసుగా విధులు నిర్వహిస్తూ ఉంటాను. అయితే ఈ మధ్య గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయింది కదా, గత 5 రోజులు అవుతుంటుంది. ఈ మధ్యన నాకు అనేక చోట్ల డ్యూటీలు పడుతూ ఉంటుంది. డ్యూటీలు పడుతూ ఉంటే అక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క చోట ఇది టీడీపీ బొమ్మని, ఇది వైసీపీ బొమ్మని, ఇది జనసేన బొమ్మని డిఫరెన్షియేట్ చేస్తూ ఎవరికి వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటూ ఎదుటి వాళ్ళని కవ్వించే విధంగా జై జగన్, జై చంద్రబాబు, జై జనసేన అని ఇలా ఎదుటి వాళ్ళని కవ్వించుకుంటూ గొడవలకు దారి తీసుకుంటూ గొడవలు పడుతూ ఉన్నారు. అసలు గణేష్ ఉత్సవాలు జరపడానికి కారణమే యూనిటీకి మారిపోయారు. అప్పట్లో 1893 అనుకుంటా, 1893లో బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేశాడు. అంతకుముందే ఉంది గణేష్ ఉత్సవాలు, ఎప్పటి నుంచో ఉంది, మన పురాణాల నుంచి ఎప్పటి నుంచో ఉంది. కానీ బాలగంగాధర్ తిలక్ వచ్చిన తర్వాత ఆ గణేష్ ఉత్సవాలను ఎక్కువగా ప్రమోట్ చేశాడు. ఎందుకని? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన భారతీయులందరూ ఒక్కటే అని తెలిపే విధంగా మనం ఈ యొక్క గణేష్ ఉత్సవాలను జరుపుదామని అప్పట్లో హిందూ, ముస్లిం, క్రైస్తవ అని ఏ మత భేదాలు లేకుండా అందరూ కలిసి గణేష్ ఉత్సవాలు జరుపుకునేవాళ్ళు. అంటే ఏంటి? యూనిటీగా మనం అందరం భారతీయులు అని బ్రిటిష్ వారికి చెప్పే విధంగా మన బాలగంగాధర్ తిలక్ అనే వ్యక్తి అప్పట్లో ఈ యొక్క ఉత్సవాలను జరపడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ యొక్క గణేష్ ఉత్సవాల్ని వైసీపీ బొమ్మని, టీడీపీ బొమ్మని, జనసేన బొమ్మని ఇలా సపరేట్ చేస్తూ మెయిన్ గా మన ఏపీలో అనేక చోట్ల కాదు, మన ఏపీలోనే మెయిన్ గా ఇలా దేవుడికి పార్టీని ఆపాదించి దాన్ని ఒక బొమ్మలాగే, ఒక బొమ్మలాగా చూస్తున్నారు. ఆ బొమ్మలో జగన్ చూసుకుంటున్నారు, చంద్రబాబు చూసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. తప్పితే ఎవడు వినాయకుని వినాయకుని అయితే చూడట్లా. అసలు వినాయకుడి పాట అనేది నేను వినట్లా ఎక్కడికి వెళ్ళినా. అసలు ఎంత బాధ వేస్తుందంటే మన కల్చర్ ఎటు వెళ్తుంది అసలు. ఒకప్పుడు వినాయక చవితి అన్నా, వినాయకుడి బొమ్మ ఉత్సవాలన్నా ఎలా ఉండేదంటే, ఆ వినాయకుడి యొక్క పుట్టుక, దానికి కారణం ఏంటి, దాని యొక్క వృత్తాంతం, అతని జన్మకి కారణం ఏంటి, ఆ శివపార్వతుల మధ్య ఉండే సంభాషణలు, అవి ప్రవచనాలు సీడీలు పెట్టి వినిపించేవాళ్ళు. అది తర్వాత తరానికి వినాయకుడి యొక్క గొప్పతనం తెలుసుకుంటూ వెళ్లేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని పిలిచి అడగని వినాయకుడు ఎవరు అంటే ఒక ఏనుగు తలగా ఉండే వ్యక్తి అనే టైప్కి వచ్చేసింది. దయచేసి ఫ్రెండ్స్, ఈ యొక్క కల్చర్ ని మనం చేంజ్ చేసుకుందాం. మన పూర్వీకులు ఇచ్చిన కల్చర్ ని మనం బాగు చేయకపోయినా పర్లేదు, కానీ దయచేసి చెడగొట్టొద్దు. దేవుడికి పార్టీల్ని ఆపాదించొద్దు. ఓటేసామా, ఆ ఓటేసిన తర్వాత పాలకులు వాళ్ళు పాలించింది మీకు నచ్చకపోతే వేరే వాళ్ళకి ఓటేసేయండి. అంతేగాని ఈ పార్టీల్ని దేవుడికి ఆపాదించి మన యొక్క భారతీయుల యొక్క కల్చర్ని మాత్రం చేంజ్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇది నా విన్నపం మాత్రమే. నేనేదో నీతులు చెప్పాలని ఈ వీడియో చేయలేదు. నాకున్న కొంచెం అక్కడ డ్యూటీలు చేస్తున్నప్పుడు నేను బాధేసి, నాకున్న కొంతమందికైనా ఈ యొక్క వీడియో చేరి కొంతమంది ఒక్కరు మారినా కూడా నాకు అదొక ఆనందం వేసి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.